హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంకే స్టడీ ఇన్ఫో. మనము టెట్ అండ్ డిఎస్సిలో భాగంగా ఈవీఎస్ కంటెంట్ అండ్ మెథడాలజీ నుంచి కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ అయితే చూద్దాము ఫ్రెండ్స్. ప్రీవియస్ ఇయర్ బిట్స్ ఇవి. క్వశ్చన్ నెంబర్ 1. భారత రాజ్యాంగాన్ని రాజ్యాంగ పరిషత్ ఆమోదం తెలిపిన తేదీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3, 1949 నవంబర్ 26. అలాగే అమల్లోకి వచ్చిన తేదీ ఏంటి ఫ్రెండ్స్? ఆమోదించిన తేదీ ఏమో 1949 నవంబర్ 26 కదా. మరి అమల్లోకి వచ్చిన తేదీ 1950 జనవరి 26. రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. ఇది కన్ఫ్యూజ్ అవుతారు ఫ్రెండ్స్. ఆమోదం, అమలు అనేది ఒకసారి క్వశ్చన్ మనకి ఎగ్జామ్లో వస్తే మాత్రం చూసుకొని ఆన్సర్ అయితే చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 122. చంద్రగిరి కోటలోని రాజమహల్ కట్టడం నిర్మాణ శైలి. చంద్రగిరి కోటలోని రాజమహల్ కట్టడం నిర్మాణ శైలి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1, ఇండో టర్కీ శైలి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3. అరకు వ్యాలీలోని పోరోజు గిరిజనులు మాట్లాడే భాష. అరకు వ్యాలీలోని పోరోజు గిరిజనులు మాట్లాడే భాష. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4, రెమో. క్వశ్చన్ నెంబర్ 124. తరిగిపోని శక్తి వనరులు వాటి ప్రయోజనాలు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, బి మరియు డి. కాలుష్య రహిత్యాలు మరియు ఎప్పటికీ లభిస్తాయి. తరిగిపోని శక్తి వనరులు అయితే ఎప్పటికీ లభిస్తాయి కదా ఫ్రెండ్స్. అలాగే వాటి వల్ల కాలుష్యం కూడా ఉండదు మనకు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 125. ఎద్దు కొమ్ములతో గుండీలు తయారు చేసే పరిశ్రమలు గల పట్టణం ఎక్కడుంది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1, కాకినాడలో ఉంది. ఫ్రెండ్స్, తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, మరిన్ని వీడియోస్ కోసం. అలాగే వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 126. ఐక్యరాజ్య సమితి శతాబ్ద వృక్షంగా ప్రకటించిన వృక్షము. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, వేప. క్వశ్చన్ నెంబర్ 127. అంతర్జాతీయ దినరేఖను ఇలా కూడా పిలుస్తారు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3, 180 degrees తూర్పు మరియు పశ్చిమ రేఖాంశం. క్వశ్చన్ నెంబర్ 128. ఇక్ష్వాకుల సామ్రాజ్యం యొక్క రాజధాని. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4, విజయపురి. క్వశ్చన్ నెంబర్ 129. విద్యుత్ జనరేటర్ను కనుగొన్నవారు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4, మైకేల్ ఫారడే. క్వశ్చన్ నెంబర్ 130. సూర్యకాంతి సముద్రంలో రమారమి ఎంత లోతు వరకు ప్రయాణిస్తుంది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, 262 అడుగుల వరకు. క్వశ్చన్ నెంబర్ 131. సహజ పారిశుద్ధ కార్మికులు అనగా పిలువబడే జీవులు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3, కాకులు. నెక్స్ట్ క్వశ్చన్. ప్రభుత్వ పరంగా రాష్ట్రంలో ఒక బిల్లు చట్టం కావాలంటే చివరిగా వీరి ఆమోదం ఉండాలి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3, గవర్నర్. నెక్స్ట్ క్వశ్చన్. ఈ చెట్ల కలపను పేపర్ మిల్లులలో సాధారణంగా ముడి పదార్థంగా వాడతారు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3, వెదురు, యూకలిప్టస్, సుబాబుల్. నెక్స్ట్ క్వశ్చన్. మానవుని సాధారణ శరీర ఉష్ణోగ్రత. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4, 37 degrees. నెక్స్ట్ క్వశ్చన్. ద్విలింగ పుష్పాలు కలిగిన మొక్కలు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1, మందార, ఉమ్మెత్త. క్వశ్చన్ నెంబర్ 136. మౌర్యుల కాలంలో ప్రామాణిక నాణెము మరియు వాటి తయారీలో ఉపయోగించే లోహము. మౌర్యుల కాలంలో పాన మరియు లోహం వచ్చేసి వెండి లోహంతో చేస్తారు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 137. మానవ దేహంలో అధిక శాతంలో గల మూలకం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4, ఆక్సిజన్. క్వశ్చన్ నెంబర్ 138. పొగాకులో ముసాయిక్ వ్యాధికి కారణమగు సూక్ష్మజీవులు మరియు వ్యాధి వ్యాపించే విధానం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3, వైరస్, కీటకాల ద్వారా. నెక్స్ట్ క్వశ్చన్. ఉత్తర భారతదేశంలో మే, జూన్ నెలల మధ్య పడమర నుంచి తూర్పుకి వీచే వేడి పొడి పవనాలను ఇలా అంటారు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, లూ అంటారు. నెక్స్ట్ క్వశ్చన్. స్వచ్ఛమైన నీరు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3, విద్యుత్ బంధకం.
క్వశ్చన్ నెంబర్ 141. రుచి కణికలు వీటిపై ఉండవు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3, ఫిలిఫామ్ పాపిల్లేలో ఉండవు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 142. అంతర్వేదుల ప్రాంతం అనేది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3, 2 నదుల మధ్య సారవంతమైన భూమి. క్వశ్చన్ నెంబర్ 143. జలచక్రంలో అంతరాయం వీటికి దారితీస్తుంది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4, వరదలు కరువులకు దారితీస్తుంది. క్వశ్చన్ నెంబర్ 144. రక్తము గడ్డకట్టకపోవడము, అధిక రక్తస్రావము ఈ విటమిన్ లోపాన్ని సూచిస్తుంది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, కే విటమిన్ లోపాన్ని సూచిస్తుంది. నెక్స్ట్ మెథడాలజీ నుంచి అయితే బిట్స్ చూద్దాము. క్వశ్చన్ నెంబర్ 145. క్రింది వాణిలో సిద్ధాంత పరిజ్ఞానము కానిది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4, వాస్తవాలు. క్వశ్చన్ నెంబర్ 146. పోషణ యూనిట్ను బోధించుటకు ముందు ఈ విషయాన్ని బోధించే ఉపాధ్యాయునితో చర్చించిన తర్వాత యూనిట్ పథకాన్ని తయారు చేయడం మంచిది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, భౌతిక రసాయన శాస్త్రములు. నెక్స్ట్ క్వశ్చన్. 7వ తరగతిలో ఎరుపు లిట్మస్ను నీలి లిట్మస్ను ఎరుపు రంగులోకి మార్చే పదార్థాల నిరూపణ జాబితా తయారీకి ఉపాధ్యాయుడు అనుసరించాల్సిన ఉత్తమ బోధనా పద్ధతులు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1, ప్రదర్శన పద్ధతి, ప్రయోగాత్మక పద్ధతి. క్వశ్చన్ నెంబర్ 148. నీవు విద్యార్థులను స్థానికుల లబ్ధి కోసం వారి ఇరుగు పొరుగు వారితో ఆరోగ్య శిబిరం నిర్వహించి దానికి సంబంధించి ఒక రిపోర్టు తయారు చేయమని అడిగిన అది క్రింది విద్యా ప్రణాళిక నిర్మాణ సూత్రంకు సంబంధించింది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3, సమాజ కేంద్రీకృత సూత్రం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 149. మొక్కలకు జంతువులకు మధ్య గల పరస్పర ఆధారాన్ని విద్యార్థులకు చూపడానికి వారికి అవగాహన కల్పించడానికి నీవు ఎన్నుకోగల ఉత్తమ బోధనోపకరణము. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4, అక్వేరియం. క్వశ్చన్ నెంబర్ 150. ఈ క్రింది బహుళైచ్ఛిక ప్రశ్న నిర్మాణంలో గల లోపము ఏమిటి? నీటి యొక్క మరుగు ఉష్ణోగ్రత 373 కెల్విన్స్ అని ఇచ్చాడు. అన్ని సమాధానములు 0 డిగ్రీ కెల్విన్స్, 100 డిగ్రీ కెల్విన్స్, 373, 273 కెల్విన్స్. అన్ని సమాధానములు సరి అయినవి. ఏ సమాధానము సరి అయినది కాదు. ప్రశ్న మూలంలో స్పష్టత లేదు. మూలమునకు సమాధానమునకు సంబంధం లేదు అని ఇచ్చాడు ఫ్రెండ్స్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3, ప్రశ్న మూలంలో స్పష్టత లేదు. సో ఫ్రెండ్స్, ఇవైతే ఈరోజు ప్రాక్టీస్ బిట్స్. తప్పకుండా నేర్చుకోండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని అయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. హ్యావ్ ఎ నైస్ డే.